హాయ్ వ్యూవర్స్, దిస్ ఈస్ యశ్వంత్. వెల్కమ్ టు టాలీవుడ్ సినిమా ఛానల్. సో ఈరోజు మన ముందు గారు నా తెలుగోడు మూవీ టీము. నా తెలుగోడు అనగానే మన సీనియర్ గుర్తొస్తావు. నాకైతే ఆయన గుర్తొచ్చాను. సో మేజర్ చంద్రగారితో చూశాను కదా, ఆ క్యారెక్టర్ అదే రెజల్యూషన్ అనిపించింది దగ్గర. సో హలో సార్, నమస్కారం. గుడ్, వండర్ఫుల్, ఫెంటాస్టిక్. సార్ సార్ ట్రయల్ చూసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఏంటి సార్ ఇన్స్పిరేషన్ మూవీకి సార్? నా తెలుగువాడు అండి. తెలుగువాడు ఎక్కడికైనా ఎంత దూరం అయినా వెళ్తాడు, ఏదైనా సాధిస్తాడు. అదే ఈ మూవీ టైటిల్, మూవీ సారాంశం, మూవీ ఇన్స్పిరేషను, మూవీ ఘనత. ఓకే, అంటే మీరు లాస్ట్ మూవీ చూసుకున్నా సరే మేజర్ ఆర్మీ దేశం మీద. అవును. సో మళ్ళీ అగైన్ అదే వస్తుంది. అంటే మీరు సినిమా చూడాలండి. అదొకటి. ఆ పోస్టర్ చూడండి, ఏదో డ్రగ్ డీలర్ లాగా ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఏదో డ్రోన్ మీద ఉన్నాడు. సో డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే అమ్మాయిలతో ఉన్నాడు. ఏంటి చూసారు లారీ క్యారెక్టర్ కనిపించింది. లారీ సో చాలా సమ్ పాష్గా ఉన్నారు, సమ్ డ్రగ్ డీల్ టైప్లో ఉన్నారు. ఏంటది అంటే క్యారెక్టర్ అంటే లారీ ఇస్ హూ ఇస్ లారీ? Larry the king. Sorry, Larry is a ఈగో. Larry is a king. లారీ ది కింగ్, లారీ ది ఈగో. మీకెళ్ళి వస్తుంది క్యారెక్టర్? As a lead and super experience and अभी क्या बोलूं? Whatever you want to say. How do you got chance this movie? Oh, it is not easy because reference Baldev sir Mumbai आए हुए थे, so I met him and सर से मीट कराया, then discuss हुआ, then फिर finally a chance मिला. Yeah, this is my debut film. This is first movie? Yeah. Oh, super. Okay, what you can order chance? I got the chance via audition. He selected me with the audition with so many rounds, but he will tell me how he selected me. Why should I tell you? It's okay from your point of view. Yeah, it is very nice working with him. It's a great experience, and he selected me via audition. He took audition in Bombay. There were so many people, and out of hundreds and thousands of girls who were auditioning for this movie, he selected me. I'm very fortunate for that. I'm very thankful, and yeah, it was a great experience. డైలాగ్ చూసినప్పుడు కొంచెం మదర్ క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్ అనిపించింది. సమ్ ఫీమేల్ ఓరికే మూవీ కింద. ఐ మీన్ ఒకరు బాగా ఎస్టిమేట్ చేస్తారు. ఎట్లా చూసి? యా, జరీనా వాహబ్ గారు చేశారు మదర్ క్యారెక్టర్. ఎవరికి మదర్ అని చెప్పను, బట్ మదర్ క్యారెక్టర్ ఇది సినిమా చేయాలి కదా. अभी एक और mother secret है, right? యా, సో ఐఎమ్ నాట్ రివీలింగ్ ది సీక్రెట్. సో మదర్ క్యారెక్టర్ చేశారు. సో ది ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ అని అనుకోవచ్చు, కానీ ఇవన్నీ ఉన్నాయి. ఫిమేల్ ఏంటి అసలు ఏం, అదే కన్ఫ్యూషన్ అనమాట. అట్లా ఉంటేనే సినిమాలో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు వెరీ స్ట్రాంగ్ మదర్ ఉంటే ఎలా ఉంటుంది, అదొక పిక్చరైజేషన్. సార్ చూస్తే చాలా ఫైట్ సీన్స్ కూడా ఉన్నట్టున్నాయి. అది రిస్కీ షాట్స్ ఉన్నాయి. వండర్ఫుల్ అండి. ఇక్కడ వెనక్కి చూడండి, అది డ్రోన్ మీద హీరోయిన్ వస్తున్నారు. సో ఆ డ్రోన్ షాట్ అంటే ఇట్ హ్యాస్ టు పై నుంచి సీలింగ్ నుంచి కిందకి వస్తుంది అనమాట. డ్రోన్ తిరుగుతూ ఉంటే వీ హ్యావ్ టు బ్యాలెన్స్. అది ఎట్లా చేస్తారంటే రోప్ షాట్. అది టెక్నికల్గా మన రామ్ శంకర్ గారి తర్వాత నేను కలిసి కోఆపరేట్ చేసాం అది షాట్. అంటే ఎంట్రీ ఎట్లా ఇవ్వాలి, ఒక హీరోయిన్ ఎంట్రీ ఎట్లా ఇవ్వాలి ఒక విలన్ టెన్లకి అన్న అంశం మీద తర్జన భర్జన చేస్తే ఒక 4 o'clock in the morning నాకు ఈ థాట్ వచ్చింది. ఆ షాట్ నాదే. నేను ఐ ఫార్ములేట్ ది హోల్ థింగ్. సో ఓకే సార్, ఇప్పుడు డైరెక్టర్ కూడా చేశారు మూవీకి. అవునండి. సో డైరెక్టర్కి అసలు యాక్టర్ చేసేప్పటికి డిఫరెన్స్ ఏం తెచ్చింది? ఏం లేదండి, డైరెక్టర్ అంటే ఒక పద్ధతి. ఇప్పుడు నడుస్తూ ఏదైనా తాగుతూ నడుస్తూ ఉంటాం కదా, 2 పనులు చేయగలం. ఏదైనా తింటూ కూడా నడవగలం, మాట్లాడగలం నడుస్తూ. సో అంటే 2 కానీ 3 కానీ 4 కానీ ఏమైనా ఎన్ని పనులైనా చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్టర్ అన్న దాంట్లో వేరియస్ 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఆ క్రాఫ్ట్స్లో అన్నీ తెలిసి ఉండాలి.
ఇప్పుడు చాలా ఇండస్ట్రీలో నేను చాలా ఏళ్ళుగా ఉన్నాను, చాలా సినిమాలు చేశాను. సో క్రాఫ్ట్స్లో నాకు స్క్రిప్ట్ దగ్గర నుంచి ఫైనల్ ప్రోడక్ట్కి వచ్చేంత వరకు అన్నిట్లో నేను సమపాళ్ళుగా ఎంట్రీ ఉంది, అవగాహన ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. అందువల్ల యాక్టింగ్ అన్నది ఒక పార్ట్ ఆఫ్ ది భాగం. ఆ డైరెక్షన్లో యాక్టర్ అనేది ఒక అంశం మాత్రమే. సో అది పెద్ద కష్టం కాదు. సో చూస్తుంటే కొంచెం రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటుంది. వండర్ఫుల్ అండి. ఫెంటాస్టిక్ రొమాన్స్ ఈజ్ దేర్. ఇప్పుడు ఈ అమ్మాయి పేరు వచ్చేసి సాక్స్. అమ్మాయి నేను ఐ కాల్ హర్ సెక్సీ సాక్స్. సెక్సీ సాక్స్, హౌ ఆర్ యూ, అట్లా ఉంటుంది డైలాగ్. సో మీరు ఎలా అనిపించింది సాత్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్? Okay. बहुत ही सुपर था मेरा एक्सपीरियंस बिकॉज दिस इज माय फर्स्ट डेब्यू फिल्म. So he's my co-actor. Always cooperate किया and understand किया with dialogue, with costumes, with कोई भी ऐसी प्रॉब्लम्स होती थी डायलॉग्स में तो ऑलवेज सर मेरे साथ थे. सो इतना हाँ स्टार्टिंग में थोड़ा सा प्रॉब्लम हुई बट फिर स्लोली सब कुछ एवरीथिंग इज ओके. एंड लगा ही नहीं कि हम लोग शूट के सेट पे हैं बिकॉज ही इज़ अ वेरी सुपर पर्सन. सो बिल्कुल भी उतना प्रॉब्लम्स नहीं आई बट हाँ इट्स ओके, लिटिल बिट थी तो इन्होंने सॉल्व कर दिया. डायलॉग हो कोई भी एनी. सो बहुत ही ईजिली हम इस अपने करेक्टर को एंड जो भी हमारे जो सीन्स थे बहुत ही ईजिली हैंडल किया सर ने. सो सीरियसली थैंकफुल. వెల్, थैंक यू so నో, much. డైరెక్టర్ అనేవాడు కంసాలి మాత్రమే. గోల్డ్ ఉంటే దాన్ని ఏదైనా ఆభరణాలు చేసుకోవచ్చు. షీస్ గోల్డ్. అవర్స్ షీస్ ప్లాటినం. ఇద్దరు బ్యాలెన్స్ చేశారు. ఓకే, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? వన్ ప్లీజ్. So it is not difficult, but it was difficult for me because it is my debut. I have not done such acting, such character before, but he made it is like a piece of cake for me. The way he explained, the way he narrate, the way he help you out, like to not get nervous, how to handle the scene, how to speak, like everything. Whatever I have done in the picture, only because of him. He helped me out. Of course, we call him a mastermind. He is a mastermind actually. Thank you. Because whatever I have done, I was able to do only because of him. And yeah, it was a very nice working with him, with the entire team members. We call it as a team project because you cannot make whole movie, out of with one or two person. From 0 to 100, it's a hard work of everyone whoever had done this picture. So yeah, it's very nice, amazing, and we'll keep doing such work. So my comment goes to the same thing. You can't make jewelry out of iron. You can only make jewelry out of platinum and gold here. So that's it. సార్ ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఎక్కువ మంది న్యూ కమర్స్ని మీరు ఇంట్రొడ్యూస్ చేశారు ఇండస్ట్రీకి. ఎందుకు న్యూ కమర్స్ని తీసుకొస్తున్నారు? ఎందుకు కంఫర్ట్ అయ్యేది? ఐ డోంట్ నో అండి. క్యారెక్టర్ గురించి, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి, తర్వాత న్యూ కమర్స్ అంటే నా సినిమాలో ఇప్పుడు తానికల బ్రహ్మ గారు ప్రతి ఒక్క సినిమాలో ఉన్నారు. ఆల్మోస్ట్ 4-5 మెంబర్స్లో ఉన్నారు. రఘుబాబు గారు కూడా ప్రతి ఒక్క సినిమాలో. అంటే ఆర్టిస్ట్తో మనం డైరెక్టర్గా ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులతో మనం ఏకీభవించాలి. తర్వాత వచ్చేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ క్యారెక్టరైజేషన్ వాళ్ళకు అందించాలి, వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి. సో అట్లా రిసీవ్ చేసుకుని నేను ఏ క్యారెక్టర్ని అయితే పెంపొందించాలనుకున్నానో దానికి కోఆపరేటివ్గా ఉండే ఆర్టిస్టులను తీసుకుంటాను. సో న్యూ ఆర్టిస్టులు అంటే నేను ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు అదే గోల్డ్ గురించి మాట్లాడాం కదా. ఒక జ్యువెలరీ తీసుకొని దాన్ని కరగబెట్టి దాంట్లో ఉండే మలినాలను తీసేసి దాని తర్వాత ఇంకొక జ్యువెలరీ తీసుకోవడం కంటే ఒక గోల్డ్ ముద్దను తీసుకొని దాంతో జ్యువెలరీ చేయడం ఈజీ కదా, అంతే. ఓకే,
సో అలాగే చూసుకుంటే శర్వాన్ గారు కూడా మీరు ఇండస్ట్రీకి తీసుకొచ్చారని అని చెప్తారు. అవునండి. సో ఏంటది? అలా వెన్నెల మూవీకి శర్వానంద్ గారు అంటే దానికి ముందు ఒక మూవీ చేశారు. దాంట్లో పెద్ద రికగ్నిషన్ వచ్చినట్లేదు నాకు తెలీదు సరిగ్గా. బట్ శర్వానంద్ గారు అమెరికాకు వచ్చారు. వెన్నెల మూవీ దాంట్లో రాజా హీరో, తర్వాత వచ్చేసి దేవా కట్ట ఈస్ ది డైరెక్టర్. దాంట్లో నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశాను దానికి. మా ఇంట్లోనే ఆల్మోస్ట్ హాఫ్ ది షూటింగ్ వెయిన్ స్టేట్ యూనివర్సిటీ డెట్రాయిట్లో షూటింగ్. తర్వాత దాంట్లో అప్పట్లో పార్వతి మెల్టన్ని ఇంట్రడ్యూస్ చేసాము. సో శర్వానంద్ గారు బాగా చేశారు. దాంట్లో ఒక హీరోగా కనిపించి విలన్ అవుతాడు లాస్ట్లో. సో బ్యూటిఫుల్ క్యారెక్టర్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దెమ్. ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. ఆల్మోస్ట్ 2 నెలలు ఉన్నారు మా ఇంటికి వచ్చి పోతూ ఉంటాడు. దాంట్లోనే వెన్నెల కిషోర్ని కూడా ఇంట్రడ్యూస్ చేసాం. ఇప్పుడు బాగా సో మనం మనం మొదలుపెట్టిన దాంట్లో ఉన్న వాళ్ళు బాగా రాణిస్తుంటే కొంచెం ఆనందం అవుతుంది. ఏమండి? యా ఎప్పుడైనా కలవాలంటే కలుస్తారు. సరే ఇప్పుడు టైంలో చూస్తే కొంచెం డ్రగ్స్ గురించి కూడా కనిపించింది. సో డ్రగ్స్తో మీరు సంథింగ్ బ్యాలెన్స్ చేయడం వాళ్ళతో ఎట్లా డ్రగ్స్ గురించి? అంటే ఒక డ్రగ్స్ అంటే ద్రావకం, మద్యాలు, దాని గురి ఎఫెక్టు చిన్నపిల్లల నుంచి తర్వాత వచ్చేసి టీనేజర్స్ మంది, దాని తర్వాత కాలేజ్ స్టూడెంట్స్ అనేది, తర్వాత ఓల్డర్ అడల్ట్స్కి అందరికీ ఉంది. ఇప్పుడు ఈ మధ్య కల్చర్ ఎట్లా అయిపోయిందంటే ఇది ఒక జాడ్యం లాగా తయారైందనమాట. సో ఇది అండర్ గ్రౌండ్లో జరుగుతుంది. దానివల్ల మనుషులు పాడవుతున్నారు, కుటుంబాలు పాడవుతున్నాయి, సొసైటీ కూడా మలినం అవుతుంది. ఈ విషయాన్ని బయటికి తీసుకురావడం ఒక అంశం దీంట్లో. సో నేను ఏ సినిమా చేసినా దాంట్లో ఉన్న బ్యాడ్ ఎలిమెంట్స్, సొసైటీలో బ్యాడ్ ఎలిమెంట్స్ ఏమున్నాయో దానిని బయటికి తీసుకొచ్చి చూపించడం, దానిని ఎట్లా పరిశోధిస్తారు, దాన్ని ఎట్లా అవాయిడ్ చేస్తారు అన్నది ప్రజలకు వదిలేద్దాం. అట్లీస్ట్ అవగాహన వస్తే ది నాలెడ్జ్ ఈజ్ పవర్. వన్స్ యూ రికగ్నైజ్ ది ప్రాబ్లమ్ ఇట్స్ ఈజీ ఫర్ గెటింగ్ ది ట్రీట్మెంట్. దాంట్లో ద డయాగ్నోసిస్ అంటారు మెడికల్గా. ఆ డయాగ్నోసిస్ మాత్రం చేసి వదిలేస్తున్నా, ట్రీట్మెంట్ మీ ఇష్టం. ఈ ట్రీట్మెంట్ గుర్తొచ్చింది. జనరల్గా అంటారు డాక్టర్ అవ్వకపోతే యాక్టర్ అయ్యారని చెప్పేసి. యాజ్ రియల్ లైఫ్లో మీరు డాక్టర్. అవునండి. సరే యాక్టర్ ఎలా అయ్యారు? చిన్నప్పటి నుంచి నేను యాక్టర్నండి. యాక్చువల్లీ చెప్పుకోవాలంటే నేను 10 ఏళ్ళ వయసు నుంచి స్టేజ్లో యాక్ట్ చేశాను, డ్రామాలు చేశాను. దాని తర్వాత ఐఎమ్ డూయింగ్ మెడికల్ స్కూల్లో ఉన్నప్పుడు బెస్ట్ యాక్టర్ యూనివర్సిటీలో. సో ఇవన్నీ ఉన్నాయి. బేసిక్లీ ఐ వాంటెడ్ టు బికమ్ ఏ యాక్టర్. బట్ మా ఇంట్లో అమ్మ నాన్నల ప్రోద్బలం ఉంటుంది కదా, డాక్టర్ కావాలి నువ్వు అని. అది డాక్టర్ చేసి దాంట్లో అన్ని అన్ని దిశల సో యూనో పెంపొందించి మై సెల్ఫ్. సో వెల్ ఎస్టాబ్లిష్డ్ డాక్టర్. బట్ దెన్ ఐ స్టార్టెడ్ స్లోలీ కమింగ్ ఇన్ టు మై వాయిస్. సార్ టైటిల్కి మీ పాజిటివ్ సంథింగ్ అస్సలు డ్రాస్టిక్ చేంజ్ ఉంది. ఏంటి సార్ టైటిల్ ఎందుకు పెట్టారు? నా తెలుగోడు ఈజ్ అబౌట్ ఏ తెలుగు మ్యాన్, అంతే. తెలుగు మ్యాన్ అన్న దాంట్లో వాళ్ళ లైఫ్లో ఏమైనా ఉండొచ్చు కదా, అదే లైఫ్. అవును. పైన తెలుగు అంటే మొదట గుర్తొచ్చేది మీరే చెప్పారు ఇంతకుముందు. తెలుగు అంటే సినీ ఎన్టీఆర్ గుర్తొస్తారండి. నాకు అది గుర్తొచ్చింది, ఆయనే పెట్టాను. మీరు చెప్పిందే. సో తెలుగుడికి గర్వకారణం, తెలుగుకు ఒక ఆదర్శనీయం, తర్వాత రికగ్నిషన్ కల్పించింది ఆయనే. అందుకని తెలుగుడు పెడితే ఆయన ఫైట్లు పెడితేనే బాగుంటుంది అని తీసుకున్నాం. సో ఓకే, షూటింగ్లో మీకు మెమరబుల్ మూమెంట్ ఏంటి? గుర్తున్న సీన్. మెమరబుల్ మూమెంట్స్ ఇన్ యువర్ షూటింగ్. आई थिंक जब हम लोग सॉन्ग कर रहे थे, मेरा एक सॉन्ग है लहरी करके. इट्स अ वेरी डिफरेंट सॉन्ग. सो बहुत ही अच्छे मोमेंट थे हमारे, बिकॉज 3 से 4 3 या 4 फॉरेनर्स एंड मी एंड सॉ, और बहुत ही फन है उस सॉन्ग में. एंड आई थिंक हमारे सॉन्ग में
डिफरेंस क्वालिटीज़ दिखेगी जो मेरा स्पेशली जो सॉन्ग है और मैं भी मेरी मूवी का वो क्या बोलते हैं सबसे क्या बोल सकते हैं जो सॉन्ग है लैरी Yes, Larry. जो टाइटल सॉन्ग आई Taylor song, yeah. टाइटल सॉन्ग लैरी Say the Yes. meaning, Larry. हाँ एक बहुत ही फेमस डायलॉग है ये सॉन्ग में ये लैरी इज अ किंग लैरी इज ईगल सो ये बहुत ही डिफरेंट मोमेंट था 2 days समथिंग शूट हुआ था और बहुत ही फन हम लोगों ने किया होल टीम मतलब फील ही नहीं हुआ कि सॉन्ग हो रहा है वॉट एवर सो बहुत ही बोल सकते हैं कि हमारे लाइफ का सबसे अच्छा डे था ఎస్ మీరు చెప్పండి మీకు ఈ మూవీలో క్రిటికల్ సీన్స్ ఏమైనా ఉన్నాయి ఈ కష్టం Any difficult scene? Any difficult scene? There were so many major scenes which were difficult for me, but he made it easy. As I said, he made it a piece of cake for me because he helped me out. So there were long scenes, there were emotional scene, there were fighting sequence. So in this picture you'll get the whole package, like comedy, you'll see entertainment like comedy, you'll see fun, you'll see family drama, you'll see fighting sequence, you'll enjoy all the music, all the songs. So it's a full package of entertainment. And yeah, there were some major scenes which were difficult for me, but I'm thankful to him. He made it easy for me. So yeah. సార్ ఇప్పుడు జగరిలో ఒక టైంకి వచ్చేప్పుడు హీరోస్ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తారు సో ఏమంటారు? మీకు ఒక టైంకు హీరోలు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తారు Character actor, okay. పెళ్ళి కావచ్చు ఫ్రెండ్ కావచ్చు ఫాదర్ యాక్టర్స్ కావచ్చు సో అట్లాంటివి ఏమైనా మీకు వస్తే చేయగలుగుతారా చేస్తామండి క్యారెక్టర్ గురించి పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు వెనిలా అని చెప్పారు, వెనిల్లో నేను డాక్టర్ రోల్ వేసా. అది ఇప్పుడు కుదరదు. డాక్టర్ వచ్చేసి అప్పుడు వెన్నెల కిషోర్తో 2 సీన్లు ఉన్నాయి దానికి. ఇది దాని బుల్లెట్ ఇన్ ది బట్ సీన్. ఇట్లా చూస్తుంటాం, ఇట్లా చూసి వాడు ఏడుస్తుంటాడు. అదొక సీన్ ఉంది. దాని తర్వాత రాజా దాంట్లో హీరో ప్లస్ శర్వానంద్ ఉంటారు. శర్వానంద్ లేడు, మిగతా వాళ్ళ ఫ్రెండ్. ఇప్పుడు ఏమైంది ఇడికి అంటే అప్పుడు కామెడీ సీన్ ఉంది. మెదడు బాగుంటుంది, ఇక్కడ తగిలి ఏదో ఇది సిస్టమ్ ఎర్రర్, అందుకే ఇట్లా పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇట్లా కామెడీ చేశాను. సో అదే హోప్ మూవీ తీసుకుంటే దాంట్లో ఒక ప్రొటాగనిస్ట్ వేసాను. దాంట్లో హీరో వచ్చేసి రామనాయుడు గారు. సో తర్వాత ఇంకా మూవీ అంటే రోల్ నాకు నచ్చితే ఏదైనా చేస్తాను. సో ఇప్పుడు ఈ రోజుల్లో మూవీ తీయడం కన్నా రిలీజ్ చేయడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, చాలా మంది చెప్తారు. సో ఈ మూవీ చూసిన మీకు డిఫికల్టీస్ ఏంటి రిలీజ్ టైంలో ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్? సరే, ఇప్పుడు మూవీ చేసాము, ఫస్ట్ కాపీ వచ్చింది, సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ వాళ్ళు. ఇక్కడ తీసుకున్నాం, దీన్ని ప్రజలకి ఎట్లా తీసుకెళ్ళాలి. ఇంతకుముందు అయితే మనకి ఇది ఓటీటీ లేదు. ఓటీటీకి ముందు ఇప్పుడు కోవిడ్కి ముందు ఓటీటీ అంత లేదు. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు ప్రజలు. సో ఇప్పుడు ఏమవుతుందంటే థియేటర్కి ఎందుకు వెళ్ళాలి, ఏముంది ఈ సినిమాలో, ఎందుకు వచ్చి థియేటర్కి చూడాలి, అదొక ప్రాబ్లం ఒకటి వచ్చింది. తర్వాత మంచి సినిమా ఓకే ఫ్రైన్ అందరితో ఎందుకు తీసుకెళ్ళాలి, మన ఇంట్లో కూర్చుంటే చూసుకోవచ్చు కదా, ఒక 3 weeks ఉంటే. ఆ రెండు వచ్చింది. సో మూడేనంటే థియేటర్ అవైలబిలిటీ గురించి ఇప్పుడు. సో ఇవన్నీ చాలా శ్రమతో కూడుకున్న పనులు. ఇక్కడ ఇంకొక గంట కావాలని చెప్తాను ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయనంటే రిలీజింగ్కి. బట్ అది దాన్ని చూసుకుంటే ఇప్పుడు చేసిన దానికి వాల్యూ ఏముంది, ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళకపోతే. సో కష్టమైన ఇష్టమైంది చేస్తుంటే పెద్ద కష్టం ఉండదు. ఈ మూవీలో డైలాగ్స్ ఉన్నాయి, చెప్తారా డైలాగ్స్? Larry the king, Larry the eagle, give me a kiss, 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 kiss. అది లారీ డైలాగ్. సో మీరు క్యారెక్టర్ చూస్తుంటే నాకు వచ్చి ఉప్పినాయడం తెలుసా? అవునా? పాజిటివ్స్ ఎక్కువ, ఆయన అలాగే కొంటారు. సో అసలు లుక్ ఎక్స్ప్రెషన్ అయితే ఆయన నాకు పరిచయం లేదు. సరే కొన్ని సినిమాలు చూశాను, దానికి దీనికి సంబంధం లేదు. ఇది బేసిక్గా ఒక ఏమనిపిస్తుంది అక్కడ చూస్తుంటే మీకు?
డ్రగ్ లార్డ్ లాగా ఉంది అంతే. డ్రగ్ లార్డ్, లారీ ది కింగ్, లారీ ది ఈగో. This photo Lahari, no? Yeah, you acted with him. మ్యూజిక్ గురించి Huh? మ్యూజిక్ మ్యూజిక్ వచ్చేసి మన శివ చేశాడు. సో మ్యూజిక్ ఒక 5 సాంగ్స్ ఉంటాయి. ఒకటి సిచ్యువేషన్ సాంగ్, అమ్మ మీద ఉంటుంది ఒక సాంగ్. దాని తర్వాత లారీ మీద ఒక సాంగ్ ఉంది. దాంట్లో లాస్ట్లో వస్తుంది, యూ టెల్ ది లాస్ట్ వన్, లారీ. Oh, Larry, I want to marry. సో అక్కడ ఉన్నారు కదా గర్ల్స్, అందరూ పాడుతారు లారీ ఐ వాంట్ టు మ్యారీ, అట్లా వస్తుంది. A title song, na? Larry. సో అది Lot of fun. Actually, that moment was a very, very, very बोलते हैं ना कि फन मोमेंट. जो सॉन्ग टाइटल सॉन्ग है, सो हम लोग फन करते करते कब सॉन्ग शूट हुआ कुछ भी हो गया पता भी नहीं चला. సో గీతా మాధురి పాడారు ఆ సాంగ్. ఇంకా సో అది ఒకటి ఉంది. తర్వాత వచ్చేసి సిచ్యువేషన్ సాంగ్ విత్ మదర్ క్యారెక్టర్ ఉంది. ఇంకా హైలీ అఫెక్షనేట్ సాంగ్ ఒకటి ఉంది, ఎప్పుడు చూడని పరవశం అని ఒక పాట ఉంది. సో అవి 3 మెయిన్గా. తర్వాత ఇంకోటి చంద్రబోస్ గారు రాశారు ఒక పాట, ఒక డ్యాన్స్ గురించి, ట్యాప్ 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 డ్యాన్స్. శివుడు కూడా మెచ్చింది, నంది కూడా ఆడింది, శివాలెత్తిపోతుంది ట్యాప్ డ్యాన్స్. అంటే రామారావు గారిని గించి బాలయ్య గారు వచ్చారు. రామారావు నుంచి నేను ఒక ఏకలవ్య శిష్యుడిని అనుకుంటాను. అంటే ఏకలవ్య శిష్యుడు అంటే తెలుసా మీకు? ఆరాధించడం. దాంట్లో ఏకలవ్యుడని భారతంలో ఉండేవాళ్ళు. ద్రోణాచార్యుడు చెప్పకపోతే వడ్నలు తీసేసుకుంటారు. ఆయన ద్రోణాచార్యుడి విగ్రహం పెట్టుకొని అది నేర్చుకుంటాడు. అలా నేను ఆయన ఫోటో చూసి నేర్చుకున్నా. సో అలాగే ఇప్పుడు ఈ మూవీ చేసినప్పుడు మీకు ఒక స్క్రిప్ట్ పరంగా కానీ ఉంది, షూటింగ్ టైంలో కానీ డిఫికల్ట్ సీన్స్ మీకు? డిఫికల్ట్ ఏం లేదండి, అసలు ఏం లేదు. అంటే మనం అనుకున్న స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది, అవును. షూటింగ్ వెళ్ళినా కొంచెం చేంజ్ ఎప్పుడు చేంజెస్ ఆరోహణే కానీ అవరోహణ కాదు. అంటే ఇట్స్ ఓన్లీ గోయింగ్ అప్. అన్ని అనగదలకే. యా, అక్కడికి వచ్చినాక ఇంప్రవైజేషన్ అంటారు కదా, అది క్యారెక్టర్స్ని బట్టి. ఇప్పుడు ఒక్క సీన్ చెప్తాను. ఆ సీన్లో ఇప్పుడు శిశుర క్యారెక్టరు అక్కడ చూడండి, ఆ లాంగ్ హెయిర్, లాంగ్ జడ ఉంటుందన్నమాట, పాములాగా వస్తుంది హీరోయిన్కి, పాములాగా వస్తుంది. అది ఈమెకి అది దీంట్లో కనపట్టలేదు. బట్ అంటే ఆ రోజు షూటింగ్ ఒక 1.5 hours ఆపేశారు ఆ జడ కోసం. ఎందుకంటే రోడ్లోకి వెళ్ళి, అదే స్ట్రీట్లోకి వెళ్ళి, అక్కడ అదే షాప్లోకి వెళ్ళి, అక్కడి నుంచి ఆ సౌరం అంటారు కదా, ఎక్స్టెన్షన్, అది కొనుక్కొచ్చి లాంగ్, నేను ఎప్పుడు ముందే చెప్పాను, ఇప్పుడు షూటింగ్ ముందే చెప్పాను, అది తేలా. సో ఆ అమ్మాయి హెయిర్ ముందుగానే ఇక్కడ పిరుదుల దాకా వస్తుంది హెయిర్. అది హెయిర్ వచ్చేసి ఆ ఫైట్ సీన్లో ఆ ఫోర్స్కి అది పాములాగా చేంజ్ అవుతుంటుంది అనమాట. రిమెంబర్? సో దానికోసం అది ఇంప్రూవైజేషన్. సో ఆ చిన్న దానివల్ల ఏముంది, చూసి చేసే అందరూ చేసేస్తారు, బట్ రే భలే ఉందే అని సినిమా చూసినప్పుడు సీన్లు బట్టి ఏముండదు, తర్వాత వచ్చేసి డైలాగులు బట్టి ఏముండదు, కానీ ఒక ఫీల్ చూసి వచ్చి మంచి సినిమా చూసి ఎందుకు చూసామంటే మా తెలియదయ్యా బాగానే ఉంది సినిమా, బాగుంది సినిమా అంటారు. అంటే ఆ ఫీల్కి తెలిపించాలి, అది తెలియకుండానే, ప్రజలకు తెలియకుండానే భలే ఉంది ఇదే అని అనిపిస్తుంది అనమాట. అదే సినిమా అంటే. సో ఓకే, ఆ క్యాస్ట్ వాస్ క్వశ్చన్. సో ఇండస్ట్రీ అంటే కొంచెం ఫోబియా అవుతుంది, ఐ మీన్ కొంచెం బ్లాక్ పార్క్ అంటే కొంచెం కమిట్మెంట్స్ అంటారు, సో ఛాన్స్లు ఇస్తారంటే ఇవ్వరు ఛాన్స్ ఇవ్వు. సో అట్లాంటి ఏమైనా ఫేస్ చేశారా ఇండస్ట్రీలో? You understand what he said? So did you have any tough times in industry so far? Oh,
it is very difficult, your questions. Ah, starting say actually I'm theater artist and I'm very क्या बोलूँ मैं, मैंने बहुत ज़्यादा स्ट्रगल किया है इंडस्ट्री में। सो बट मुझे आई एम वेरी पॉजिटिव पर्सन। सो स्टार्टिंग जो भी था व्हाटएवर थिएटर से स्टार्ट किया देन फिर मॉडलिंग स्टार्ट की। प्रेज़ेंट टाइम मैं मिस मुंबई हूँ। मैंने कई ऐसे अवार्ड जीते हैं जैसे ब्यूटी कॉन्टेस्ट, मिस बनारस। आई एम फ्रॉम यूपी, राइट? सो मॉडलिंग से फिर देन मुंबई आती हूँ देन हाँ, काफ़ी टफ टाइम रहा मेरे लिए बट इट्स ओके। आई एम वेरी पॉजिटिव पर्सन बिकॉज़ कभी भी स्ट्रगल लाइफ में आते हैं तो आई थिंक मुझे लगता है कि वो जो टाइम होता है वो एक लर्निंग टाइम होता है ना? लाइफ के लिए। सो मैंने बहुत कुछ लर्न किया लाइफ में एंड अभी मैंने डेब्यू फ़िल्म की है तेलुगु जो मेरी 12 दिसंबर को आ रही है। सो ऐसे करके अभी हम कहीं न कहीं प्रोग्रेस कर रहे हैं अपनी लाइफ में। तो मेरे लिए कोई ऐसा नहीं है एक टाइम कि मेरे लिए टफ था, वो गया। अभी मुझे प्रेज़ेंट एंड फ्यूचर मैं देख रही हूँ खुद को। देन इन फ्यूचर और ज़्यादा ब्राइट हो, ये मैंने हमेशा ट्राई किया है और आगे यही करूँगी कि ऑलवेज़ मैं हर एक डे हमारा जो आने वाला कल है अच्छे से अच्छा टाइम मेरा जो एक स्ट्रगल लाइफ है वो हर एक डे चेंज होता रहे और कहीं न कहीं आने वाले कल में हम एक अच्छा-सा जो मेरा ड्रीम है, जो मैं अचीव करना चाहती हूँ, तो आई थिंक वो चीज़ें मिलेंगी। సార్ ఈ మూవీలో డైలాగ్ బాగుంది. తరకిలి బక్కాడు డైలాగ్ చెప్పారు. సో పులికేడున్న పులి పెట్టే పొడుతుందండి. ఏంటిది ఆ డైలాగ్ వెనక అది? అదే దాని అర్థం అదే కదండి. కాదు అంటే అది డైలాగ్ అంటే పులి తెలుసు, పులి పిల్ల తెలుసు ఆయనకి. సో పులి కడుపున పులే కదా పుడుతుందండి, అది డైలాగ్. సో అంటే ఇప్పుడు జనరల్‌గా మూవీ చూసేటప్పుడు 2 రకాలు వస్తారు. ఒకటి ఒక రొమాన్స్ కానివ్వండి, ఒక ఫైటింగ్ సీన్స్ కానివ్వండి, లేకపోతే ఒక ఎమోషన్, స్ట్రాంగ్ ఎమోషన్. సో ఏది ఏ కేటగిరీలో వస్తుంది? ఇదా ఇది అన్నీ అండి. సో ఇట్ ఈస్ ఫైట్ అండ్ స్టైల్ అండ్ Romance, yeah. రొమాన్స్. దేర్ యూ గో. Fighting. దేర్ యూ గో. As I said, it's a full package of entertainment. So you'll find everything in this. థ్యాంక్ యూ ఫర్ యాడింగ్ దట్. స్పైస్. ఓకే. సో మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చెప్పండి. ఈ మూవీ ఇండస్ట్రీకి రావడానికి ఎట్లా కోఆపరేట్ చేశారు ఫ్యామిలీ? How did you come to industry? Your family is supportive? Oh, no, I'm completely from a non-filmy background. Like, you'll see not a single person belongs to this industry. I'm the only one and the first person who have come out for this industry. And so far, God is treating me very well and Telugu industry is treating me very well. And yeah, it's going on. My family is being very supportive. సార్ ఫైనల్‌గా ఆడియన్స్ చెప్పండి సార్ మూవీ గురించి. అందరికీ నమస్కారం. నేను హరినాథ్ పోల్చర్ల. ఈ సినిమా నా తెలుగోడు అన్న సినిమా ఒక ఎంటర్టైనర్, తర్వాత వచ్చేసి కొన్ని మెసేజ్లు ఉంటాయి. దాంట్లో డ్రగ్స్ గురించి ఒకటి ఉంటుంది, తర్వాత మిలిటరీ బ్యాక్గ్రౌండ్లో ఒకటి ఉంటుంది, తర్వాత డిసేబుల్డ్ వెటరన్ అంటే దివ్యాంగ వెటరన్ వాళ్ళని ఎట్లా చూసుకుంటున్నారు, ప్రజలు ఎట్లా ఆదరిస్తున్నారు, అదొకటి అంశం ఉంది. దాని తర్వాత దీంట్లో సేవింగ్ ఎ గర్ల్ చైల్డ్ అన్న అంశం మీద కూడా ఇది ఉంది. ఇటువంటి సందేశం ఇస్తూ ఆ సందేశాలని ఒక మంచి మూవీగా ఎంటర్టైనర్గా చూపిస్తూ వచ్చే ఈ బ్రహ్మాండమైన ఎంటర్టైనర్ కంప్లీట్గా 2 hours ప్లస్ సాంగ్స్, డ్యాన్స్ అండ్ రొమాన్స్ అండ్ extraordinary fights and some of the things you can see, the drones technology ఇది కూడా వాడడం జరిగింది. దాని తర్వాత ఈ సాంగ్స్లో అవుట్డోర్ షూటింగ్స్ ఆల్మోస్ట్ 1 week గోవాలో షూట్ చేసాము. దాని తర్వాత ఇంకొక సాంగ్ మున్నార్ టీ ఎస్టేట్స్లో. సో కన్నుల విందుగా ఉంటుంది.
తర్వాత వచ్చేసి ఈ సాంగ్స్ బాగుంటాయి, ఫైట్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ఇట్ ఈస్ అ టోటల్ ఎంటర్టైనర్ అట్ ద సేమ్ టైం ఫీల్ గుడ్ మూవీ. సో అందరూ చూడొచ్చు. సో ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ అండ్ మేక్ అస్ హ్యాపీ అండ్ ఐ విల్ బీ హ్యాపీ విత్ యూ. థ్యాంక్ యూ. Thank you. టార్గెట్ ఆడియన్స్. हेलो एवरीवन, मेरी फिल्म 12 दिसंबर को रिलीज़ हो रही है, सो प्लीज़ मैं सबसे रिक्वेस्ट कर रही हूँ कि आप सब लोग जाएं थिएटर में और मेरी मूवी को देखें, ढेर सारा प्यार दें। और मेरी जो फिल्म आ रही है बहुत ही डिफरेंट स्टोरी है, आपको कुछ नया देखने को मिलेगा। इसमें सारी चीज़ें आपको देखने को मिलेंगी, जैसे कि रोमांस, जैसे लाइक फाइट सीन्स है, लाइक एक जो मदर का आप एक कहते हैं ना कि डिफरेंट लव, इसमें जो स्टोरी दिखाई गई है बहुत ही डिफरेंट है। सो अभी मैं रिवील नहीं कर सकती, आई एम सॉरी। सो प्लीज़ 12 दिसंबर को आप सब लोग जाएं थिएटर और मेरी मूवी को ढेर सारा प्यार दें। थैंक यू सो मच। Namaskar. Our movie Na Telugu is going to release on 12th of December. Go, do watch, show some love because it's a full of entertainment. You will surely love this movie. So save the date, 12th of December, Na Telugu. Thank you. ఓకే గాయస్, చూసారు కదా నా తెలుగు ఇంటర్వ్యూ. సో కంప్లీట్ యాక్షన్ అవుతుంది అనమాట. ఒక తామిళనాడేజ్ కాబట్టి, యూత్ కాబట్టి, సో ఆర్మీ ఇన్స్పిరేషన్ కాబట్టి అందరూ ఖచ్చితంగా చూడాల్సిన మూవీకి. సో 12 డిసెంబర్ రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్ చూడండి. కీప్ వాచింగ్. యశ్వంత్ సైన్ ఆఫ్.